హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఈస్ గోయింగ్ టు బి అవర్ ఫస్ట్ ఎవర్ వ్లాగ్ ఆన్ మై ఛానల్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండి. సో మేమైతే నార్మల్గా ఫ్యామిలీ వెకేషన్లో వచ్చాము ఇక్కడ వైజాగ్ రిసార్ట్కి. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ రిసార్ట్ పరంగా ఐఎమ్ రియలీ సాటిస్ఫైడ్. ఇక్కడ వచ్చిన తర్వాత అనిపించింది నాకు ఫ్యామిలీస్కి కానీ ఫ్రెండ్స్కి కానీ లైక్ సజెస్టబుల్ రిసార్ట్ అని. సో మొత్తం అంతా నేను వ్లాగ్ చేయాలని ఇక్కడ వచ్చిన తర్వాతే డిసైడ్ అయ్యాను. మొత్తం వ్యూ అంతా మీకు చూపిస్తాను. సో అప్పుడు మీరు కూడా ఐ థింక్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అండ్ హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ లేట్ లెట్స్ గెట్ స్టార్ట్. సో ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇట్లాగా ఏరియా లొకేషన్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. పామ్ ట్రీ రిసార్ట్స్ ఇది. ఎందుకనంటే ఇది ఇట్లా మొత్తం అంతా పామ్ ట్రీస్ మధ్యలో ఉన్నింది కాబట్టి ఇది పామ్ ట్రీ రిసార్ట్స్ అని పెట్టుంటారు. ఇలా ఎంటర్ అవుతూనే ఇక్కడ మనకి కార్ పార్కింగ్ స్పేస్ అయితే మీరు వ్యూ ఎంజాయ్ చేయండి. స్పేషియస్ అండి. నాకు తెలిసి ఒక 10 ఫ్యామిలీస్ ఉన్నా కూడా మొత్తం అంతా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మనకి పార్కింగ్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా కనిపిస్తుంది వ్యూ. మీరు చూస్తుంది అయితే మనకి అసిస్ట్ చేసే వాళ్ళందరూ అక్కడ ఉంటారు. ఇంకా ఇవి మిగతా రూమ్స్ అన్నట్టు ఒక 5 రూమ్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఇటు సైడ్ ఒక బిల్డింగ్ ఉంది చూడండి. దీనిలోనే మనం తీసుకున్నాము రూము. పైన 2 రూమ్స్ ఇచ్చారు మనకి. సో ఇక్కడ ఒక 5 రూమ్స్ ఉన్నాయి కదా, అవి సింగిల్ రూమ్స్ అన్నట్టు. ఇక్కడైతే క్యాంప్ ఫైర్ ఏరియా. నైట్ స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కాసేపు ఉన్నాము క్యాంప్ ఫైర్లో. ఆ తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాంబూ ట్రీస్ దగ్గర ఒక పాత బండిలా పెట్టి దానికి ఒక పెయింట్ వేసి అక్కడ ఒక పిక్చర్ స్పాట్లా పెట్టారు. అక్కడ మనం మంచిగా ఫొటోస్ అది క్లిక్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఏరియాని ఆనుకొని లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక ఇక్కడ మనకి క్రికెట్ పిచ్ కనబడుతుంది. కొంచెం మన ఫ్యామిలీస్తో వెళ్ళినా ఇక్కడ క్రికెట్ ఆడుతూ హాయిగా కాలక్షేపం చేసేయచ్చు అనమాట. మా వాళ్ళు ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అండ్ హాయ్ చెప్తున్నారు. హాయ్. సో వాళ్ళు చాలాసేపు ఒక 1 or 2 hours అక్కడ ఆడుకున్న తర్వాత ఇంకా స్విమ్మింగ్ జాయిన్ అవుతారని చెప్పారనమాట. అక్కడ చాలాసేపు వాళ్ళు ఆడుకున్నారు, టైం స్పెండ్ చేశారు. ఆ తర్వాత ఇంకోది పూల్ ఏరియా అండి. ఈ పూల్ ఏరియాలోకి వచ్చేసాము. ఆ తర్వాత మేము ఎలా ఎంజాయ్ చేసామో చూడండి. క్రికెట్ అయిపోగానే ఫ్యామిలీ అంతా పూల్ ఎక్స్ప్లోర్ చేసామండి. చాలాసేపు ఒక 2 hours అలా స్పెండ్ చేసాము. స్విమ్మింగ్ రాకపోయినా రింగ్స్ అది వేసుకొని మేనేజ్ చేసామన్నమాట. హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో మీకు నేను రూమ్ చూపిస్తానని చెప్పాను కదా. సో రూమ్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట పూల్ తర్వాత. సో అంతా ప్యాకింగ్ అయితే జరుగుతుంది. ఇలా లోపలికి వచ్చేస్తే బేసిక్ రూమ్, ఏసీ, కబర్డ్స్ అదంతా ఉంది. వాష్రూమ్ సింపుల్గానే ఉంది. ఇది కూడా గీజర్ ప్రొవైడ్ ఉంది. హాయ్. ఇక్కడ నుంచి చూస్తే కనుక మనకి రూమ్ విండోలోంచి వ్యూ అంతా కనిపిస్తుంది. నేను చూపించింది అంతా కూడాను. అంతేనండి. రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి అంతా ప్యాక్ చేసేసుకొని బయలుదేరిపోయాము. తర్వాత చిన్న ఫన్ అది కూడా ఎంజాయ్ చేయండి. ఇంకేది రిటర్న్ జర్నీలో అండి 1.5 hour ట్రావెల్ చేశాక 2 అయిపోయింది. లంచ్ కనేసి ఇక్కడ అన్నవరంకి ఒక 10 kilometers ముందున అమూల్ ద భవి అనే ఒక రెస్టారెంట్ ఉంది. సంక్రాంతికి ముగ్గులది వేసి చాలా బాగా డెకరేట్ చేశారు. అంబియన్స్ చాలా బాగుండింది. అండ్ ఫ్రంట్లో మనకి ఫోటో స్పాట్ ఒకటి ఉంది. అక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా ఫుడ్ ఆప్షన్స్లో ఫస్ట్ చికెన్ కార్న్ సూప్ ఒకటి, అపోలో ఫిష్ అండ్ చిల్లీ ప్రాన్ ఒకటి ఆర్డర్ చేసాము. చాలా బాగున్నాయి స్టార్టర్స్. మెయిన్ కోర్స్లో వచ్చేసి మిక్సడ్ మొగలాయ్ బిర్యానీ ఒకటి, మటన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాం. సో అవి కూడా చాలా బాగున్నాయి. ఫుడ్ అయితే ప్రామిసింగ్గా ఉందండి. అండ్ డిజర్ట్స్కి వెళ్ళిపోతే కనుక వెనిలా ఐస్ క్రీమ్, చాక్లెట్, స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్ అండ్ ఐస్ క్రీమ్ విత్ ఫలూదా ఒకటి ఆర్డర్ చేసాం. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫుడ్ అయితే వెరీ ప్రామిసింగ్. మస్ట్ ఆ రోజే మూవీ రిలీజ్ ఉండే 7 o'clock షోకి చాలా కింద దొరికే టికెట్స్ అయినా కానీ పర్లేదని వెళ్ళిపోయాం ఫ్యామిలీ అంతా. ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే కనుక ఫుల్ ఫన్, మస్ట్ వాచ్ మూవీ అని చెప్తాను నేను. అండ్ ఇలా గడిచిందండి మా జర్నీ అంతా. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.